కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందా? తమ దేశంలోని పార్టీలు రహస్యంగా నిధులిచ్చి ప్రభావితం చేస్తోందని భారత్ మీద ఆరోపణలకు దిగింది అక్కడి సర్కార్. ఈ ఆరోపణలు నిరాధారాలను ఖండించింది మన విదేశాంగ శాఖ. అసలు కెనడాయే మా అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటోందని భారత్ ఎదురుదాడికి దిగింది. అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది అని ధ్వజమెత్తింది మన విదేశాంగ శాఖ. మరోవైపు భారత సంతతికి చెందిన రూబీ డల్లా కెనడా ప్రధానమంత్రి పదవి రేసులోకి వచ్చారు. కెనడాలో ఫెడరల్ ఎన్నికల సందడి మొదలైంది. 345 సీట్లు ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్ కు అక్టోబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. 172 సీట్ల మెజారిటీ సాధించిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. గత ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకున్నా ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జస్టిన్ ట్రూడో. తాజా ఎన్నికల కోసం ఇప్పటికే అధికార లిబరల్ పార్టీతో పాటు కన్జర్వేటివ్, బ్లాక్ క్యూబకోయిస్, న్యూ డెమోక్రాట్స్, గ్రీన్ పీపుల్స్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో భారత్ మీద కెనడా మరోసారి నోరు పారేసుకుంది. తమ దేశీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీల నాయకులకు రహస్యంగా నిధులందిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా, రష్యాలపై కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తోంది కెనడా. కెనడా చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై కెనడా మీడియాలో వస్తున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. వాస్తవానికి భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడాని జోక్యం చేసుకుంటోందని విదేశాంగ శాఖ ఆరోపించింది. కెనడా చర్యల కారణంగా అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది. కెనడా మీడియాలో వస్తున్న ఆరోపణలతో కూడిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అంతేగాక అక్రమ వలసలకు వీలు కల్పించే వ్యవస్థల చర్యలు పునరావృతం కాకుండా చూస్తారని భావిస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ రగడ 2023లోనే మొదలైంది. కొన్ని విదేశీ ప్రభుత్వాలు ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు నివేదికను కెనడా కమిషన్ విడుదల చేసింది. ఈ అంశంపై విచారణ కోసం కెనడా ప్రధాని ట్రూడో జస్టిస్ మేరీ జోస్ హోగ్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కెనడా ప్రభుత్వం భారత్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు మన దేశం మీద నిందలు, అసత్య ఆరోపణలు చేసింది. భారత ప్రభుత్వం వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. కెనడాలో 2023 జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ను నిందించింది. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం వంటి పనులు చేశారని ఆరోపించారు ట్రూడో. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా చేస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని, వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పినా కెనడా ఎలాంటి ఆధారాలను ఇవ్వలేకపోయింది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తల్ని బహిష్కరించుకున్నాయి. కెనడా ప్రధాని ట్రూడో తన మైనారిటీ ప్రభుత్వ మనుగడ కోసం నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మీద ఆధారపడ్డారు. ఖలిస్తానీ మద్దతుదారులు జగ్మీత్ సింగ్ ఈ పార్టీకి నాయకుడు. కెనడాలో ఖలిస్తానీలు బాహటంగానే భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా ఓటు బ్యాంకు రాజకీయాలతో పట్టించుకోకుండా వదిలేశారు. నిజ్జర్ హత్యతో ఆగ్రహంతో ఉన్న ఖలిస్తానీలను ప్రసన్నం చేసుకోవడానికే ఆయన భారత్ను దోషిగా నిలిపే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. అయితే ట్రూడో సిక్కు ఓట్ల కోసం భారత్తో సంబంధాలను పణంగా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది లిబరల్ ప్రభుత్వానికి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతును ఉపసంహరిస్తూ షాక్ ఇచ్చారు జగ్మీత్ సింగ్. జస్టిన్ ట్రూడో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారని, ఆయన ప్రజల కోసం కాకుండా శక్తిమంతుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై హౌస్ ఆఫ్ కామన్స్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కెనడా పట్ల తన కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. సరిహద్దులో వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకుంటే కెనడాపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని జస్టిన్ ట్రూడోకు చొరకలంటించారు. అయినా ఈ విషయాల్లో సరిగా స్పందించడం లేదని సొంత పార్టీ నేతల నుంచే జస్టిన్ ట్రూడో విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన విధానాలను తప్పుపడుతూ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ట్రూడో పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు బహిరంగంగానే పిలుపునిచ్చాయి. మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలతో తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ట్రూడో.
కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన తరువాత తదుపరి ప్రధాని ఎన్నిక ఆసక్తిగా మారింది. ట్రూడో తన వారసుణ్ణి ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. ప్రస్తుతం లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిజ్ ఫిలిపి, క్రిస్టి క్లాక్ తో పాటు భారత సంతతికి చెందిన ఎంపీలు అనితా ఆనంద్, రూబీ, చంద్ర ఆర్య, జార్జి చాహల్ పేర్లు వినిపించాయి. మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే అనితా ఆనంద్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చంద్ర ఆర్య ప్రధాని పదవికి లిబరల్ పార్టీ తరఫున నామినేషన్ కు సిద్ధమయ్యారు. అయితే తాజాగా రూబీ డల్లా తెర మీదికి వచ్చింది. రూబీ డల్లా 1970లో కెనడాకు వలస వెళ్లిన ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. పొలిటికల్ సైన్స్ తో పాటు బయోకెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్ ఆఫ్ చిరోప్రాక్టిక్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు చిరోప్రాక్టర్ గా నటిగాను చేశారు. 1993లో మిస్ ఇండియా కెనడా అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. వ్యాపారవేత్తగా ఎదిగిన ఆమె డల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈఓ, అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రూబీ డల్లా తనకు 14 ఏళ్ల వయసున్నప్పుడే లిబరల్ పార్టీతో పనిచేయడం ప్రారంభించారు. బ్రాంప్టన్ స్ప్రింగ్డేల్ నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కెనడా పార్లమెంటుకు వరుసగా 3 సార్లు ఎన్నికైన భారత సంతతి మహిళా నేతగా రికార్డు సృష్టించారు. తాజాగా ప్రధానమంత్రి రేసులో ఉన్నానని ప్రకటించుకున్నారు రూబీ డల్లా. తాను ప్రధానమంత్రి పదవిని చేపడితే అక్రమ వలసదారుల్ని బహిష్కరించడంతో పాటు మానవ అక్రమ రవాణాను కట్టడి చేస్తా, ఇది నా హామీ అంటూ రూబీ ఓ వీడియోను విడుదల చేశారు. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం విషయంలో వాస్తవాలు ఎలా ఉన్నా అక్కడి రాజకీయాల్లో భారత సంతతికి చెందిన నాయకులు చక్రం తిప్పడం ఆసక్తిని కలిగిస్తోంది.